నాన్నగారి మరణం విషయంలో చాలా బాధపడ్డారంట. అండ్ చాలా వైద్యం పట్ల గూడా అంటే డాక్టర్స్ పట్ల గూడా చాలా ఇరిటేట్ అయ్యారంట. ఒక రకంగా నరకం అనుభవించారట. అంటే ఇరిటేట్ అని కాదు గానీ, క్యాన్సర్ అనేది ఎలా ఉంటదంటే, అది తెలిసినప్పుడు క్యూర్ అయిపోతే బాగున్ను అనే ఫీలింగ్ ఉంటది. కానీ అది ఒక పాయింట్ వచ్చిన తర్వాత వాళ్ళు సఫర్ అవ్వడం చూసి, వీళ్ళు తొందరగా ఎళ్ళిపోతే బాగున్ను అనే ఫీలింగ్ వస్తది. మా నాన్నగారు తొందరగా దేవుడు తీసుకెళ్ళిపోవాలి అనే ఫీలింగ్ మాకు కలిగింది. ఎందుకు అంటే, మనం ఎక్కువ ఇష్టపడే వ్యక్తి సఫర్ అవ్వడం మనం చూడలేము. సార్ ఎంత క్లోజ్ ఉన్నా ఈళ్ళు సఫర్ అవుతూ ఇలాగే మన మధ్యలో బతకాలి అనుకుంటే అంతకన్నా శాడిజం ఇంకోటుండదు. అందుకు మేము లిటరల్‌గా ప్రే చేసాం. ఇంత సఫరింగ్ వద్దు దేవుడా! తీసుకెళ్ళిపో అని. అది నాకు తెలిసి ఆ ఫేజ్‌లో వెళ్తున్న ప్రతి ఒక్కళ్ళకి ఆ ఫీలింగ్ ఉంటది. మాకు అదే ఫీలింగ్ వచ్చింది. అయితే నేనేంటంటే క్యాన్సర్ విషయంలో ఇప్పుడున్న కన్వెన్షనల్ ట్రీట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, కీమోథెరపీ గాని, రేడియేషన్ గాని, ఇవి కరెక్ట్ కాదని నా ఫీలింగ్. సార్ ఎందుకంటే నేను ఎంతమంది చూస్తున్నానో అందరూ కూడా అంటే సక్సెస్ రేట్ ఉండాలి కదా!